గారికి. సో అప్పుడు పెరుగున్నది కదా పోలింగ్, అట్లా ఏం లేదు. బేసిక్గా మీరు అనుకుంటున్నారు, మీరు సృష్టిస్తున్నారు తప్ప తనుజ గారు వల్ల వెళ్ళిపోతున్నారు, లేకపోతే ఆమె గొడవ పెడితే వెళ్ళిపోతారు, ఆమె ఎవరు గొడవ పడకూడదు, ఇట్లా ఏం లేదు. బిగ్ బాస్ గారు ఈ విషయంలో అయితే ట్రూగానే ఉన్నారు, అట్లా ఏం లేదు. సో చాలా బాగా ఆడుతున్నారండి, చాలా బాగా ఆడుతున్నారు నిజంగా గేమ్ అసలు. నెక్స్ట్ వన్ వచ్చేసి తనకి ఎప్పుడు ఛాన్సులు ఇవ్వడం తక్కువ అయిపోతుంది. ఇప్పుడు తను ఎప్పుడైతే గేమ్ స్టార్ట్ చేశాడో అప్పటి నుంచి ఛాన్సులు ఇవ్వడం తక్కువ అయిపోయినాయి. తను ఛాన్సులు ఇస్తే బాగుంటుంది నా ఫీలింగ్. ఇచ్చిన వరకు అయితే చంపేస్తున్నాడు గేమ్ని మనోడు, నిజంగా చాలా హైలైట్ అనమాట. లైక్ ఎమ్మెల్యే గారు, నిఖిల్ గారు అంతంత ఫాస్ట్గా ఆడే వాళ్ళని కూడా వెనకబడేలా చేసేస్తున్నారు. సో అంత బాగా ఆడుతున్నారు గేమ్. మొన్న ఓట్ బ్యాంక్ చూపించారు కదా పోలింగ్, ఎవరికైతే ఓట్ బ్యాంక్ ఉంది అనేది. దాని తర్వాత సుమన్ శెట్టి కావాలని టార్గెట్ చేస్తున్నారు అంటారు, దాని గురించి మీరు చెప్తారు. సుమన్ శెట్టి గారు టాప్ 1 లో ఉన్నారు కదా, అలా అనుకుంటే ఇప్పుడు తనుజ గారు థర్డ్ ప్లేస్లో ఉన్నారు, ఇనాల్ గారు సెకండ్ ప్లేస్లో ఉన్నారు. వాళ్ళైతే సుమన్ శెట్టి గారు బాగానే ఉన్నారు కదా, దివ్య గారు కూడా బాగానే ఉన్నారు. ఇప్పుడు నిన్న కూడా సపోర్ట్ చేశారు, నిన్న గొడవ అయింది సుమన్ శెట్టి గారు అండ్ సంజన గారికి టాస్క్ పెట్టినప్పుడు దివ్య గారు కానీ తనుజ గారు కానీ వీళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ సుమన్ శెట్టి గారితోనే ఎక్కువ సపోర్ట్ చేశారు సుమన్ శెట్టి గారికి. సో అట్లా ఏం లేదండి, ఎవరు పగలు పట్టట్లేదు. కళ్యాణ్ సంచాలకులు ఉన్నప్పుడు ఫేక్ సంచాలకం తనకు అనడం జరిగింది. సో ఆ పాయింట్ ఆఫ్ లో కళ్యాణ్ తప్పుందా? ఎస్ అండి, నాకు ఎక్కడ అనిపించింది అంటే తప్పంటే పెద్ద తప్పేం కాదు, కాకపోతే ఒకటే చెప్పగలుగుతాను. ఇప్పుడు తను ఏదైతే చెప్పాడో కరెక్ట్గా పెట్టారు కదా, సో దానికి ఇచ్చాను నేను, తనకిచ్చింది అన్నప్పుడు కరెక్టే అండి. కాకపోతే నేను ఏమంటానంటే రూల్స్ ఈజ్ రూల్, అర్థమవుతుందా? రూల్స్ అనేవి కొంచెం ముందు చెప్పితే బాగుండేది అని చెప్పేసి అందరూ అంటున్నారు. రూల్ ఏదైతే స్టార్టింగ్ చెప్పేసి ఇప్పుడు మనోడు సంజయ్ గారికి ఇచ్చుంటే ఏమైండేది కాదు. అట్లా నిన్న డెమోని తనుజ బ్లేమ్ చేసింది కదా, జస్ట్ అట్లా టచ్ చేయగానే పుష్ చేసావు, మ్యాన్ హ్యాండ్లింగ్ చేసావు అని చెప్పేసి బ్లేమ్ చేసింది, అది కరెక్టేనా? బేసిక్గా అమ్మాయిలు ఎవరైనా సరే అండి కొంచెం సెన్సిటివ్గానే ఉంటారు. ఒక అబ్బాయి అంటే తన డాడీయో లేకపోతే తనో వీలాంటి వాళ్ళు కాకుండా ఎవరైనా వచ్చేసి ఇట్లాగా ఇది చేసినప్పుడు కొంచెం ఇది అవుతారు. అమ్మాయి అయితే ఆ టైపు అంటే మీన్స్ అమ్మాయి చాలా సెన్సిటివ్ ఉంటుంది కాబట్టి అలా తీసుకుంది. మామూలుగా అయితే గేమ్ పరంగా ఎవరైతే తీసుకోకూడదు. ఇప్పుడు సంజయ్ గారు కూడా ఆడారు, వాళ్ళు కూడా కొంచెం గట్టిగానే అనుకున్నారు. సో అట్లా తనుజ వల్ల బిగ్ బాస్ అటర్ ఫ్లాప్ అంటారు. తనుజ గారి వల్ల బిగ్ బాస్ అటర్ ఫ్లాప్ కాదు, పక్కన పెడితే తనుజ గారి వల్ల టీఆర్పీ గట్టిగా వస్తుంది వీళ్ళందరికీ, అదైతే నిజం. బిగ్ బాస్ అయితే తనుజ గారు బయట పిఆర్లను పెట్టుకొని ఓటింగ్ తీసుకుంటున్నారంటారు, మీరేమంటారు? నేనైతే ఇంతవరకు నాకు బిగ్ బాస్కి పిఆర్లు ఉంటారని ఈ ఇయరే తెలిసింది. నేను ఇన్ని సీజన్ చూస్తే నాకు తెలీదు, ఇప్పుడే ఈ ఇయర్ నాకు తెలిసింది. సో వాళ్ళెవరో మనకు కనుక్కుంటే కొంచెం ప్లీజ్, ఇంత నోరు అరిచేలాగా మేము రివ్యూలు చెప్పుకుంటున్నాం కదా, సో ప్లీజ్ మీరు కొంచెం మాకు కూడా డబ్బులు ఇస్తే మేము కూడా మాట్లాడతాం కదా. కానీ వాట్ ఎవర్ మీ అందరి దగ్గర డబ్బులు ఇస్తున్నా కానీ ఉన్న రివ్యూనే చెప్తాను, అది మైండ్లో పెట్టుకోండి. బిగ్ బాస్ డ్రామా తనుజ అంట, బిగ్ బాస్ తనుజ అంట. బిగ్ బాస్ తను డ్రామా ఏం చేయట్లేదండి, ఎందుకలా అనుకుంటున్నారు? తన ఎమోషన్ తనది. కాకపోతే ఒకటే చెప్తాను, గేమ్ చేంజరు, అదైతే నిజం. నేను లాస్ట్ టైం చూసా, నైస్గా రామురాత్రి దగ్గరికి వచ్చి క్యాన్ రాయడము, స్ట్రాటజీ ప్లే చేస్తుంది. ఆ స్ట్రాటజీని మాత్రం అందరూ హైలైట్ అంటారు, అదే అవతల స్ట్రాటజీ ప్లే చేస్తే మాత్రం చీట్ చేశారని మాట్లాడతారు, అది కరెక్ట్ కాదండి. ఎక్స్క్యూజ్ మీ, ఆయన రమ్మనండి. పల్లవి ప్రశాంత్ చాలా వేరు, తనుజ గారు చాలా వేరు అండి. తనుజ గారు పల్లవి ప్రశాంత్ అమ్మాయి జెండర్ వేరు, అట్ ది సేమ్ టైం గేమ్ కూడా వేరు, అర్థమవుతుందా? ఒక అబ్బాయి ఎలా అయినా ఆడగలుగుతారు. ఆయనకి అప్పుడు పెట్టిన టాస్క్లన్నీ కూడా ఇసుకలు లైక్ ఆయన ఆడగలిగిన ఫైట్లు అవన్నీ పెట్టారనమాట. సో ఇక్కడ అలా కాదు, తనుజ గారికి పెట్టింది అలా కాదు. అమ్మాయి అంత గేమ్లో ఆడుండదు, బయట చాలా సెన్సిటివ్గా పెరిగి ఉంటారు కదా. సో ఇట్లా అనమాట. సో మొత్తానికి ఫార్మర్ అని చెప్పేసి చాలా మంది గెలిపించారు, అది నిజం. నెక్స్ట్ ఆయన ఎందుకు గెలవాల్సి వచ్చిందంటే శివాజీ గారి వల్ల. తనుజ గారి కెప్టెన్సీ మీద ఎలా ఫీల్ అవుతున్నారు? గుడ్, హ్యాపీ.